ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 1వ తేదీ ముఖ్యమంత్రి సభ ఉండబోతుందని చెప్తున్నారు. ఏ సమయం ఉంటుంది, ఎట్లా ఉంటుందో సరే మనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠలనాథ్ మాట్లాడేది. ఎట్లుండబోతుందన్న, ఏ టైంకి ఉండబోతుంది? జూన్ 1వ తారీఖు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రకటించబోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆ రోజున వారు సుమారు 3:30-4 ప్రాంతంలో వారు కెరమెరిలో ఉన్నటువంటి కొఠారి గ్రామానికి విచ్చేసి అక్కడ సామూహికంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం చేసి వారితో పాటు మరి ఇంటరాక్షన్ కూడా ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్. దాని తదనంతరం వారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మరి ఇక్కడ ఉన్నటువంటి కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సభాస్థలికి చేరుకుంటారు. సుమారు 5-5:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మరి సభ కోసం కూడా మరి ప్రభుత్వం అదేవిధంగా పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మేము మంచి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నాము. ఎందుకంటే ఎండల తీవ్రత ఉన్న దృష్ట్యా కూడా వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా మరి వారికి అన్ని సౌకర్యాలు, మంచినీళ్ళ వ్యవసాయ ఏర్పాటు, అదేవిధంగా మెడికల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయటం, అదేవిధంగా వారికి భోజన సదుపాయాలు, మరి వారికి కొంచెం ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా వారికి తాగడానికి మరి మజ్జిగ నీరు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా మరి ఈ రోజున ఈ మీటింగ్లో పాల్గొని ఘన స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారికి మరి విజయవంతం చేయాలనే ఆసక్తితోటి ఉత్సుకతో ఉన్నారు. కాబట్టి వారిని కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత ఎంతమందికి ఇవ్వబోతున్నారు? ఏదైనా చర్చ జరిగిందా, లేదంటే ఏంటి అసలు? మొన్ననే గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సుమారు 2.5 లక్షల మందికి ఈ రోజున రాష్ట్రంలో కూడా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా అదనంగా కూడా గిరిజనులకి ఒక ప్రత్యేకమైన కోటా కూడా గతంలో పోయిన సంవత్సరం ఇచ్చినట్టు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి, అంటే ఇల్లు కాలిపోయిన వారికి, లేకపోతే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, లేకపోతే రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి అన్నిటికి కూడా మరి ముఖ్యమంత్రి గారి తరపు నుంచి కూడా ఒక 50,000 ప్రత్యేక కోటా వారికి ఉంటుంది. కాబట్టి సుమారు 3 లక్షల మందికి రెండో విడత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతమంది రాబోతున్నారు, ఏ సమయం ఉండబోతుంది? సుమారు 1,00,000 కంటే పైచులకే మరి జనాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకోసం మేము కూడా 1,00,000 మందికి సరిపడేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. 5 గంటల కల్లా కూడా మొత్తం ప్రజానికం 1,00,000 మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు కూడా వచ్చి ఇక్కడ మరి కలెక్టర్ గారితో, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారితో కూడా సమీక్ష చేసి మరి ఏ విధంగా అయితే తగు సూచనలు కూడా ఇచ్చారో ఏ విధంగా మరి ఏర్పాటు చేయాలని, మళ్ళీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చి మరి సభా ఏర్పాట్లను కూడా మరి చూసేటువంటి అవకాశం ఉన్నది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ, అభిమానం చూపిస్తూ మరి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మరి అభివృద్ధి చేయాలి అని ఒక చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి ఇది 8వ సారి ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా రావటం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాని గత ప్రభుత్వాలు విస్మరించిన దృష్ట్యా మరి ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్తర తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపియాలి, ఇక్కడ మరి వ్యవసాయానికి కానీ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ రోజున ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనతోటి మేము కూడా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈ జిల్లాకి అధిక నిధులు వస్తాయని, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలు కూడా తీరుతాయని, అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి పోడు రైతులకు కూడా మరి ముఖ్యమంత్రి గారు అధికారులకు తగిన సలహా సూచనలు కూడా ఇస్తారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మాతో పాటు ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి మరి పర్యటన కోసం, రాక కోసం ఎదురు చూస్తూ మరి ఘన స్వాగతం పలకడానికి కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి సభకు స్వాగతం పలకాలని చెబుతూనే ఫారెస్టేతర సమస్యలు కూడా ఈ సభ ద్వారా పరిష్కరిస్తాయని చెబుతున్నారు. 2 లక్షల పైచీలకు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ నుంచే ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక నిధుల కోసం కూడా ముఖ్యమంత్రితో మేము మాట్లాడతామని ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఇదే కాకుండా కొంత ప్రత్యేక కోటా కింద ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి దాదాపు 1,00,000 మందితో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మొబిలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. ఓటు స్టూడియో.